హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానూస్ కిచెన్. ఈ వీడియోలో మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మార్గశిర పౌర్ణమి రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం. తిథుల్లో అమావాస్య, పౌర్ణమి తిథులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కూడా చాలా పవిత్రమైన, ముఖ్యమైన పండుగగా భావిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు, శుభకార్యాలు కూడా చేస్తారు. అయితే పుణ్యప్రదమైన మార్గశిర పౌర్ణమి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతంలో మార్గశిర పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మార్గశిర మాసం కూడా విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి దేవతలందరికీ ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. మార్గశిర పౌర్ణమి రోజున ఏం చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి విష్ణువును పూజించాలి. ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సత్యనారాయణ స్వామి కథ వినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, పుణ్యం లభిస్తుంది. రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు. ఈరోజు రావి చెట్టును పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. వీలైతే గంగా స్నానం చేసి అవసరమైన వారికి దానం చేయాలి. విష్ణు సహస్రనామం, గాయత్రి మంత్రం లేదా మీ ఇష్టమైన దేవుడికి సంబంధించిన మంత్రాన్ని జపించండి. మార్గశిర పౌర్ణమి కథను వినండి. భజన, కీర్తన చేయడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది, భక్తిభావం పెరుగుతుంది. మార్గశిర పౌర్ణమి రోజున ఏం చేయకూడదు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం, ఒకరిని అవమానించడం వంటివి ఈ రోజున చేయకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, కోపానికి దూరంగా ఉండాలి. ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. మీ మనసులో సానుకూల ఆలోచనలతో భగవంతుణ్ణి పూజించాలి, ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. మార్గశిర పౌర్ణమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మార్గశిర పౌర్ణమి రోజున దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మార్గశిర పౌర్ణమి రోజున ఆహారం, బట్టలు, డబ్బు వంటివి ఏవైనా దానం చేయవచ్చు. ఈ రోజున చేసే పూజల వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి, పాపాలు నశిస్తాయి, జీవితంలో సానుకూల శక్తి వస్తుంది, అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియోలో మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మార్గశిర పౌర్ణమి రోజున ఏ పనులు చేయాలి, అలాగే ఏ పనులు చేయకూడదు అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.